రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు మన దేవునికి అనేక నామములు ఉన్నాయి. అందులో నీతిగల న్యాయాధిపతిగా కూడా ఆయన మనకు బయలుపరుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఒక్కొక్కసారి మనము అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది అనుకోవచ్చు. నిజమే, అది లోకపరంగా చూచినప్పుడు మనకు అన్యాయంగాను అక్రమంగాను కనబడుతుంది. కానీ దేవుని యొక్క నీతి ప్రతి కార్యంలోనూ స్పష్టంగా కనబడుతూనే ఉంటుంది. దేవుని యొక్క వాక్యమును గమనించినప్పుడు అది మనకు కూడా తేటపరచబడుతుంది. ఎందుకంటే దేవుని వాక్యము ఎల్లప్పుడూ కూడా నీతిని న్యాయమును అనుసరిస్తూనే ఉంటుంది. మన నీతి మన న్యాయము కాదు. దేవుని యొక్క నీతి, దేవుని యొక్క న్యాయాన్ని మనము గుర్తుపట్టగలగాలి. కాబట్టి నీతిమంతులకు ఫలము తప్పనిసరిగా కలుగుతుంది. అతను నీతిమంతుడే అయినా ఇంతటి అన్యాయం జరిగిందని ఒక్కొక్క సందర్భమును బట్టి మనము భావించటము సహజమే. అయితే దేవుని యొక్క నీతి ఆ కార్యంలో కూడా మిళితమై ఉన్నది. ఆయన దానిలో కూడా నీతిని న్యాయాన్ని తప్పక జరిగిస్తాడు. ఏ విషయమైనా సరే, అది దేవుని ఎరిగిన వారైనా ఎరగని వారైనా దేవుడి యొక్క నీతి మాత్రము ప్రపంచంలో తప్పిపోదు. ఇది మనం అందరము జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి అత్యంత కీలకమైనటువంటి విషయము. కాబట్టి నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి వారికి జరిగేటువంటి నష్టాలు నిజమైన నష్టాలు కావు. వాటికంటే మరీ ఎక్కువగా శ్రేష్టంగా దేవుడు తిరిగి అనేక రెట్లు వారికి అనుగ్రహించి వారిని తన రక్తం ద్వారా అంగీకరించిన నీతిని బట్టి అత్యద్భుతంగా హెచ్చిస్తాడు. ఇది మనం అంతము చూడాలి తప్పిస్తే మధ్యలో ఆ యొక్క ప్రయాణంలో జరిగిన ఒకానొక సంఘటనను బట్టి మనము తీర్పులు తీర్చుకోకూడదు, ఒక కంక్లూజన్కి వచ్చేయకూడదు. కాబట్టి దేవుడు నిశ్చయంగా నీతిమంతులకు ఫలము కలుగజేస్తాడు. అలాగే నిశ్చయంగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడని మనుష్యులందరూ ఒప్పుకుంటారు. అనేక సందర్భాలు, అనేక ప్రాంతాలు, అనేక దేశాల్లో జరుగుతున్న సంఘటనలను మనం చూచినప్పుడు అనేకమైన అభిప్రాయాలు మనకు కలుగుతాయి. అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు న్యాయం తీరుస్తాడా? దేవుడు ఉంటే ఇంత అన్యాయం ఎందుకు జరిగింది? ఇంత ఘోరం ఎందుకు అనుమతించాడు? ఎంతమంది ఎందుకు చనిపోయారు? అన్యాయంగా పసిపిల్లలు ఎందుకు చనిపోయారు? ఇట్లాంటివన్నీ కూడా మనకు అనేకమైన సందేహాలు రావటం మానవ సహజమే. అయితే దేవుని యొక్క కోణంలో మనము చూచినప్పుడు, దేవుని యొక్క హృదయంతో మనం ఆలోచించినప్పుడు మనకు ఇవన్నీ కూడా తేటగా బోధపడతాయి. ఆ హృదయం తెలుసుకోవాలంటే దేవునితో సహవాసం చేయాలి. ఆ సహవాసం చేయాలంటే దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని మనం శ్రద్ధగా ధ్యానించాలి. కేవలం పైపైన చదువుకుంటూ వెళ్ళిపోతే నీకేం అర్థం కాదు. కానీ దానిలో ఏమిటి అనే లోతు నీవు ఆసక్తి నిలిపినప్పుడు అద్భుతంగా దేవుని యొక్క ఆత్మశక్తి నీకు మర్మములను బయలుపరుస్తుంది. ఎప్పుడైతే ఆ మర్మాలు తెలుసుకున్నావో లోకస్తుల కంటే భిన్నంగా నీవు ఆ పరిస్థితిని గురించి అర్థం చేసుకోవటం, అవగాహన చేసుకోవటం నేర్చుకుంటావు. మరి ఇది మనందరికీ కలుగునట్లు దేవుడు బుద్ధి జ్ఞాన వివేచన కలిగిన హృదయాన్ని మనందరికీ అనుగ్రహించునుగాక. ఎందుకంటే ఆయన యొద్దనే ఇవన్నీ కూడా గుప్తమై ఉన్నవి. బుద్ధి జ్ఞాన వివేచన సకల సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. కాబట్టి ఆ దేవుని వాక్యాన్ని, ఆయనతో సహవాసమును కొనసాగిస్తూ ఆ మర్మాలను తెలుసుకొని దేవుడు ఎల్లప్పుడూ న్యాయవంతుడని మనం తెలుసుకొని ముందుకు సాగుదాం. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వలోకానికి న్యాయమును తీరుస్తూ నీతిగా పరిపాలించేటువంటి దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు. నీ జ్ఞానమును శోధించుట అసాధ్యము తండ్రి. అవునయ్యా, నిశ్చయంగా నీవు నీతిమంతులకు ఫలము కలుగజేస్తావు. నిశ్చయంగా న్యాయము తీర్చేటువంటి దేవుడు నీవే అని జనులందరూ తెలుసుకునేటట్లు నీతిని న్యాయాన్ని చక్కగా నీవు పరిపాలిస్తూనే ఉంటావు నాయన. కాబట్టి ఈ విషయాన్ని మేమందరము గ్రహించి లోకంలో మా కంటికి కనపడుతున్నది కాదు, కానీ మరి నీ యొక్క హృదయంతో, నీ వాక్యానుసారమైన అర్థములతో లోకంలో జరుగుతున్న పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి మా అందరికీ కూడా బుద్ధి జ్ఞాన వివేచన కలిగిన హృదయాలను అనుగ్రహించండి. నీవు ఎన్నడూ అన్యాయం చేసేటువంటి దేవుడవు కాదు. కాబట్టి నాయన, మరి నీ యొక్క నీతిలో, నీ యొక్క న్యాయంలో మేమందరం పాలిభాగస్తులమై ముందుకు సాగే కృపనిచ్చి ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం తండ్రి. ఆమేన్.